మనం ఇన్సైడ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అవుట్లుక్కి, స్కిన్ బయట ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఈ రకాల జబ్బుల పేర్లు చెప్పుకుంటున్నాం కానీ ఉన్నది ఒకటే జబ్బు, కణం తప్పు చేయటం. పాత రోజుల్లో కూడా మీరు గమనించితే లంకణం అనేవారు. లంకనం అది కూడా కణంకి పస్తు పెడతామే. స్కిన్ పైన చూసుకుంటే ఈ గడ్డలు కానీ, ర్యాషెస్ కానీ, ఫేస్ మీద పింపుల్స్ కానీ హెవీగా వస్తుంటాయి. స్కిన్ ఇస్ ఆల్సో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ కోట్ల కణాలతో నిర్మితమైంది కదా. కణాన్ని అడ్రస్ చేయాలా, పైపైన చర్మాన్ని అడ్రస్ చేయాలా? మీరు ఇంజెక్షన్ చేసుకోండి, 1 వీక్లో తెల్లగా అవుతారు. శరీరంలోనే ఒక డాక్టర్ ఉన్నారు. మన శరీరంలో ఉన్న డాక్టర్ మించిన డాక్టర్ ప్రపంచంలో ఎవరు లేరు. మేము ఇక్కడ సెల్ హెల్త్ క్లినిక్లో ఆ సీనియర్ డాక్టర్కి జూనియర్ డాక్టర్ లాగా ఆయనకు కావాల్సింది అందిస్తున్నాం. సో ఇంత లాంగ్ జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా ఎలా సాధ్యమవుతుంది? 4 సంవత్సరాలుగా ఒక 70,000 పైచులు పేషెంట్లు మేము చూడటం జరిగింది. ఆ మీటింగ్ హెల్దీ అనుకుంటారు. హెల్దీ అంటే ఏంటి? స్మూతీలో షుగర్లు వేసుకోవటం, సలాడ్లో మాయోలు వేసుకోవటం కాదు కదా. సార్, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో చిన్నపిల్లలు అంటే బిలో 18లో కూడా సెల్స్ డ్యామేజ్ అయిన పేషెంట్స్ని చూసారా? లైఫ్ స్టైల్ ఆఫ్ మదర్స్ ఆల్సో, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. మదర్స్ కూడా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇవాళ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లు ఎంతమంది ఉంటున్నారు? చిన్నపిల్లలు పుడుతున్నాయి, కళ్ళజోడుతూ పుడుతున్నారు అన్నట్టుగా ఉంది కదా ఇవాళ చాలామంది పిల్లలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. ఏజ్ అండ్ జెండర్తో సంబంధం లేకుండా ఈ ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరికి వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మానవ శరీరంలో స్కిన్ అనేది చాలా పెద్ద ఆర్గాన్. స్కిన్ లోపల ఉండే సెల్స్ మన కంప్లీట్ బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అంతేకాదు మెటబాలిజం ఫ్యాక్టర్స్ కానీ, ఇమ్యూనిటీ కానీ, ఏజింగ్, ఇలా ప్రతి ఒక్కటి సెల్స్ నుండే స్టార్ట్ అవుతాయి. సో మరి అటువంటి సెల్స్ గురించి, సెల్ హెల్త్ యొక్క ఇంపార్టెంట్ గురించి షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు ద లెజెండరీ లయన్ డాక్టర్ చింతా రవికుమార్ గారు, ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్. హాయ్ సార్. హలో, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. మై ప్లెజర్. ఎస్ సార్, ఈ రోజుల్లో ఉండే లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, నెక్స్ట్ ఫుడ్ కావచ్చు, డైట్ కావచ్చు, ఇవన్నీ మన సెల్స్ మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందంటారా? అట్లా శరీరం అంటే ఆర్గన్స్గా భావిస్తున్న ఈ రోజుల్లో మన స్కూల్లో చదువుకుని మర్చిపోయిన సబ్జెక్ట్ని మనం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాం. శరీరం అంటే కొన్ని లక్షల కోట్ల కణాలతో నిర్మితమైంది. అవును. ఇప్పుడు మీ శరీరం 25 లక్షల కోట్ల కణాలతో నిర్మితమైంది. మాది ఇంకో 10 లక్షల కోట్లు ఎక్కువ కణాలతో నిర్మితమైంది. 90% కణాలు బతికేది ఒక్క రోజు నుంచి 100 రోజులే, మ్యాక్సిమం 120 రోజులు. కొత్తవి వస్తూనే ఉంటాయి. సెల్ డివిజన్ అనేది నిరంతర ప్రక్రియ. ఆ వచ్చిన కణాల్లో ఎప్పుడైనా ఏ కణమైనా చేయాల్సిన పని చేయకుండా రివర్స్లో పనిచేస్తే జబ్బులు వస్తాయి. మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ సెల్ ఈజ్ రీజన్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. కొన్ని కణాలు లివర్ అవుతాయి, కొన్ని కణాలు లంగ్ అవుతాయి, కొన్ని కణాలు కిడ్నీ అవుతాయి. అన్నీ టోటల్గా ఎవ్రీథింగ్ ఈజ్ టోటలీ సెల్స్ ఓన్లీ. సెల్స్ ఆర్ టిష్యూస్ ఆర్ మెమరీన్స్ ఆర్ ఏదైనా సెల్ ఫ్యామిలీ అది. ఓకే. సో ఆ సెల్ హెల్తీగా ఉంటే మనం హెల్తీగా ఉన్నట్టు. ఎక్కడ సెల్ తప్పు చేస్తుంటే దానికి ఒక పేరు పెట్టి మనం ఇప్పుడు 1000 రకాల జబ్బుల పేర్లు చెప్పుకుంటున్నాం కానీ ఉన్నది ఒకటే జబ్బు, కణం తప్పు చేయటం. కణం తప్పు. దానికి కారణం కూడా అందాల్సిన పోషకాలు అందకపోవటం. అది విటమిన్సా, మినరల్సా, ఎంజైమ్సా, న్యూట్రిషనా, ప్రోటీన్ చైన్సా, అందకూడని విష పదార్థాలు మితిమీరి అందటం, టాక్సిసిటీ అండ్ డెఫిషియన్సీ. దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం. మా సెల్ హెల్త్ క్లినిక్లో మా విధానం కూడా అదే. అందాల్సిన పోషకాలను అందిస్తూ, అందకూడని విష పదార్థాలు అందినాయి కాబట్టి వాటిని డీటాక్స్ చేస్తూ, విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ని వాటికి అందించి బ్యాలెన్స్ చేస్తే అది తప్పు చేయకుండా సరి చేసుకుంటే అవకాశం ఎక్కువ ఉంది. అట్లా కాదు, వాటికి అందాల్సిన ఆహారం అందనివ్వకుండా వాటి ఇమ్యూనిటీని పడేయటానికి వాటిని పస్తు పెడుతూ ఆ 100 రోజుల్లో అవి చెడగొట్టలేక చచ్చిపోతాయి. మంచి కణాలు చేయాల్సిన సవ్యంగా చేసి చచ్చిపోతాయి. కొత్తగా వచ్చేవి ఏ జబ్బు లేని కణాలు వస్తాయి. ఇంతే సింపుల్ సిద్ధాంతం. దీన్ని బేస్ చేసుకుని రీసెర్చ్ చేసినందుకే యూరోపియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు నాకు. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు, రివాల్వ్స్ అరౌండ్ ద సెల్. ఎవ్రీ డిసీజ్ స్టార్ట్స్ సైలెంట్లీ ఇన్సైడ్ ఏ సింగిల్ డ్యామేజ్డ్ సెల్. ఒక్క సెల్ డ్యామేజ్ అయితే
అక్కడ డిసీజ్ స్టార్ట్ అవుతుంది. సో హెల్త్ అంటే ఆర్గన్స్ కాదు, ఇట్ స్టార్ట్స్ విత్ ద స్మాలెస్ట్ యూనిట్, ద సెల్. యూ ఫిక్స్ ద సెల్, యూ ఫిక్స్ ఎవ్రీథింగ్. సో బాడీని మెయింటైన్ చేయాలంటే జిమ్ములు కాదు, సెల్యులార్ సర్వీస్ చేయాలి. దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్. వీ రిపేర్ యూ ఇన్సైడ్ అవుట్ లిటరల్లీ. చాలా క్లియర్గా చెప్పారు మనకి ఇన్సైడ్ సెల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మనం ఇన్సైడ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అవుట్లుక్కి, స్కిన్ బయట ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మనం చూసుకుంటే రెగ్యులర్గా ఫోన్ ఓపెన్ చేస్తే చాలు నెంబర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. జస్ట్ ఈ ప్రోడక్ట్ వాడండి, మీకు చైనా స్కిన్ వచ్చేస్తుంది, తలతల మెరిసిపోతారు, ఇలాంటివి అడ్వర్టైజ్మెంట్ అవుతున్నాయి. అంటే చెప్పడం కూడా వీటి గురించి చెప్తున్నారు కానీ అసలు మనం ఇంటర్నల్గా ఏం తీసుకోవాలి అనేది చెప్పట్లేదు. సో దీని గురించి మీరేం చెప్తారు? అన్ని క్రీములు పూసుకోవడం వల్ల టెంపరీగా మీకు ఏదో కొద్ది రిజల్ట్ కనిపించినట్టు అనిపిస్తుంది, కానీ 90% ప్రోడక్ట్లు నేను గమనించినంత వరకు సింథటిక్ బేస్డ్గానే ఉంటున్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ గ్లూటాథియోన్ అంటారు. అసలు ఎక్కడైనా ఏ ప్రోడక్ట్ ముందైనా ఎల్ అని కలిపారంటే అందరూ ఇదేదో గొప్పదనుకుంటున్నారు, కానీ ఎల్ అంటే సింథటిక్ అని అర్థం. సింథటిక్. యా. అండ్ ఎక్స్టర్నల్గా మీరు ఎంత ప్రయత్నించినా సైడ్ ఎఫెక్ట్లే కానీ సైడ్ బెనిఫిట్లు ఎప్పుడు రావు. ఓకే. యూ హ్యావ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇంటర్నల్గా మీరు శుద్ధి చేసుకోవాలి. పాత రోజుల్లో కూడా మీరు గమనిస్తే లంకణం అనేవారు. లంకణం అది కూడా కణంకి పస్తు పెడతామే. అదే సబ్జెక్ట్ వాళ్ళు మనం మాట్లాడుతున్నాం ఇవాళ. ఈ సీజన్లో పర్టికులర్గా స్కిన్ డిసీజెస్ ఈ అట్మాస్ఫియర్లో ఎక్కువ వస్తాయి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిమా రావచ్చు, స్కిన్ ఎలర్జీ రావచ్చు, సోరియాసిస్ రావచ్చు. దీస్ ఆర్ ఆల్ వెరీ ప్రోన్ టు. ఇవాళ చాలా ఎక్కువ శాతం ఆ ప్రాబ్లమ్స్లో ఉంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ అంటే ఇట్స్ నాట్ ఏ వన్ డిజార్డర్, ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన ఇమ్యూనిటీ, మన రోగనిరోధక శక్తి ఏదైతే మనకు రక్షణగా నిలబడాలో అదే మన వ్యతిరేకంగా మన మంచి కణాలని శత్రువులుగా భావించి దాడి చేస్తే వచ్చే వ్యాధులు. ఓకే. ఒక 100 రకాలు ఉన్నాయి. జాగ్రన్ సిండ్రోమ్ అని, క్రాన్స్ అని, మయోసైటిస్ అని, ఫేమస్ హీరోయిన్కి వచ్చింది కానీ, లూపస్ అని కానీ, ఈ సోరియాసిస్ కానీ, టైప్ 1 డయాబెటీస్ కానీ, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. సో ఈ సోరియాసిస్ని అడ్రస్ చేయాలంటే బయట నుంచి క్రీములు పూస్తే అవ్వదు. ఇమ్యూనిటీ సప్రెస్ అయిపోయింది కాబట్టి స్టెరాయిడ్లు వేసి కొడితే అవ్వదు. ఇమ్యూనిటీని ఎన్నాళ్ళు మీరు సప్రెస్ చేయగలరు? మళ్ళీ లేచి బుస కొడుతుంది. సిమ్టమ్ అడ్రస్సింగ్ మెకానిజం పనికిరాదు. రూట్ కాజ్ని అడ్రస్ చేయాలి. రూట్ కాజ్ని అడ్రస్ చేయాలంటే ఆ సోరియాసిస్ ఎందుకు వస్తుంది? 70% ఆఫ్ ది ఇమ్యూన్ సెల్స్ గట్లో ఉంటాయి. గట్. ఓకే. గట్ అంటే నోరు దగ్గర నుంచి యానస్ దాకా గట్టే, కానీ బట్ 70% మెజారిటీ ఈజ్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర ఉంటుంది. ఈ గట్ ఒక రకంగా చెప్పాలంటే ఇమ్యూనిటీకి ట్రైనింగ్ ఇస్తుంది, వాట్ టు ఎలో, వాట్ నాట్ టు ఎలో అని. గట్టే హెల్దీగా లేదనుకోండి, బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, లక్షల బ్యాక్టీరియాలు ఉంటాయి గట్లో. ఆ బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, డిస్బయాసిస్ అంటాం, లేదా లీకీ గట్ అంటాం. అది హెల్దీగా లేనప్పుడు ట్రైనింగ్ ఇవ్వలేదు, ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది, సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోతుంది, హెల్దీ సెల్స్ని శత్రువులుగా భావించి దాడి చేస్తుంది. ఇక్కడ మనం అడ్రస్ చేయాల్సింది బయట పూసుకునే క్రీములు కాదు, గట్ని హెల్దీగా ఎట్లా ఉంచాలి. గట్ని హెల్దీగా ఉంచితే అదే మళ్ళీ ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేసుకుంటుంది. అట్లా కాకుండా స్టెరాయిడ్లు కొడతామో లేదా క్రీములు రాసుకోవటమో. మోస్ట్ ఇంపార్టెంట్, సోరియాసిస్ ఇంటర్నల్గా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్, మానసికంగా కూడా చాలా ఒత్తిడి. అవును సార్, ట్రామాకు కూడా గురవుతూ ఉంటారు, ఎటు వెళ్ళలేరు, కలవలేరు, మనుషులు ప్రజల్లోకి వెళ్ళలేరు, అవును, షేక్ హ్యాండ్ ఇవ్వలేని పరిస్థితి. సార్ ఇంకొకటి, దీనికి ట్రీట్మెంట్ కూడా చేసినా తగ్గదు అనే ఒక మిత్ ఉంది, నిజమే అంటారా? మిత్ కాదమ్మా, ఆటో ఇమ్యూన్ డిసీజులు ఏవి తగ్గవు అని అలోపతి డిక్లేర్ చేసేసారు. స్టెరాయిడ్లు వేసి కొట్టేస్తాయి తప్పితే వేరే ఏ రకం సిమ్టమ్ అడ్రస్ చేస్తారు టెంపరీగా, రూట్ కాజ్ని అడ్రస్ చేయరు. గర్వంగా నేను చెప్పగలను ఏంటంటే, దమ్ముతో చెప్తున్నాను, నా సెల్ హెల్త్ క్లినిక్లో కనీసం కొన్ని వేల మంది సోరియాసిస్ తగ్గిన టెస్టిమోనియల్స్ నేను చూపించగలను. గ్రేట్ సార్. ఎందుకు? నేను రూట్ కాజ్ని అడ్రస్ చేస్తాను. మూలాల్లోకి వెళ్ళాలి. మూలాల్లోకి వెళ్ళాలంటే గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలి. గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తే గట్ బ్రెయిన్ యాక్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ గట్ బ్రెయిన్ యాక్సెస్లో ఏ బ్లాక్లు లేకుండా చేస్తే బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు సోరియాసిస్ అనేది ఈజీగా తగ్గిపోతుంది 100 రోజుల్లో అని తగ్గించి చూపిస్తాం. మేము చేయగలుగుతున్నాం అంటే వీఆర్ అడ్రసింగ్ ద రూట్ కాజ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సార్ ఇంకొకటి, మనకి స్కిన్ పైన చూసుకుంటే ఈ గడ్డలు కానీ, ర్యాషెస్ కానీ, ఫేస్ మీద పింపుల్స్ కానీ హెవీగా వస్తుంటాయి. సో దీనికి కూడా మనం బయట మార్కెట్లో అవైలబుల్లో ఉండే క్రీమ్స్ యూస్ చేస్తే కంప్లీట్గా హీల్ అవుతాయా, లేదు మనం ఇంటర్నల్గానే క్యూర్ చేసుకోవాలంటారా?
స్కిన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆర్గన్ అని మీరు చెప్పారు. అవును. క్రీములు రాస్తే తగ్గిపోతే స్కిన్ ఈజ్ ఆల్సో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ కోట్ల కణాలతో నిర్మితమైంది కదా. కణాన్ని అడ్రస్ చేయాలా, పైన చర్మాన్ని అడ్రస్ చేయాలా. దానివల్ల మీకు టెంపరీ లాభమే కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ సింథటిక్ బేస్డ్గా ఉంటుంది, మీకు అప్పటికప్పుడు రిజల్ట్ చూపిస్తుంది. సోరియాసిస్ సంగతి అట్లా గెడ్డలు కాదు, హీఈస్ హ్యావింగ్ టార్చర్ లైఫ్లో ఉంటున్నాడు. యూ హ్యావ్ టు రిపేర్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. బయట నుంచి ఏమి పూసుకున్నా అది మీకు టెంపరీ మేకప్పే. మీరు లోపల ఉన్న సెల్స్కి మేకప్ చేయాలి. పైన మేకప్లు పనికిరావు, లోపల మేకప్ చేయాలి, టచ్అప్ లోపల ఇవ్వాలంటారు. ఎస్ సార్, కొన్ని క్లినిక్స్లో చూసుకుంటే మనకి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అంటే పుట్టినప్పటి నుంచి నల్లగా ఉన్నా కానీ మీరు ఇంజెక్షన్ చేసుకోండి, 1 వీక్లో తెల్లగా అవుతారు, లేకపోతే 1 మంత్లో తెల్లగా అయిపోతారు, మీ కలరే చేంజ్ అయిపోతుంది అని చెప్తారు. ఇంటర్నల్గా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. సో ఈజ్ ఇట్ కరెక్ట్ అండ్ ఇంటర్నల్గా ఇంజెక్షన్ ఇస్తే టెంపరీగా దాన్ని మీరు సప్రెస్ చేయగలుగుతున్నారు, గ్లో పెరుగుతుంది. తర్వాత ప్రాబ్లం ఏంటి, అక్కడ మొత్తం పిగ్మెంటేషన్ జరిగి డెడ్ సెల్స్ ఫామ్ అవటం వలన వచ్చిన సమస్య అది. దానికి నేను చాలా ఈజీగా ఆటోఫాగీ అని ఒక పెద్ద ఆయన కనిపెట్టారు. ఆ ప్రోగ్రాం పాటించండి. ఇది 18 గంటల పాటు ఏమీ తినకుండా మిగతా 6 గంటల్లోనే తినండి. సో దట్ ఆ 18 గంటలు ఏమీ తినకపోవటం వల్ల హెల్దీ సెల్స్ డెడ్ సెల్స్ని తింటాయి. ఆటో అంటే సెల్ఫ్, ఫ్యాగీ అంటే ఈటింగ్, సెల్ఫ్ ఈటింగ్ అంటారు. ఆ పదం, ఆ మెకానిజం కనిపెట్టినందుకు ఆ జపాన్ ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. దాన్ని పాటించండి అని నేను సెల్ హెల్త్ క్లినిక్లో అందరినీ విన్నవించుకుంటూ ఎంత తపన పడుతున్నాను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. మీరు ఎంతసేపు బయట నుంచి ఇంజక్షన్లు ఇస్తా, బయట నుంచి క్రీములు పోస్తా అంటే అలౌ దట్ హ్యూమన్ బాడీ టు ట్రీట్ ఇట్ సెల్ఫ్. శరీరంలోనే ఒక డాక్టర్ ఉన్నారు. మన శరీరంలో ఉన్న డాక్టర్ మించిన డాక్టర్ ప్రపంచంలో ఎవరు లేరు. ఆ డాక్టర్ని పనిచేసుకొని ఇస్తే చాలు మీరు. మేము ఇక్కడ సెల్ హెల్త్ క్లినిక్లో ఆ సీనియర్ డాక్టర్కి జూనియర్ డాక్టర్ లాగా ఆయనకు కావాల్సింది అందిస్తున్నాం, వద్దన్నది వెళ్ళనివ్వకుండా చేస్తున్నాం, మీకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అంతే. లెట్ ద డాక్టర్ విదిన్ గో టు వర్క్. అట్లా కాకుండా మీరు బయట ఇంకా చూస్తుంటే మేము సూపర్ స్పెషాలిటీలు కట్టేసుకుంటున్నాం. సిమ్టమ్ అడ్రస్ అయితే చాలు, మీకు సంపాదించేసుకోవాలి, పరిగెత్తాలి, అప్పటికప్పుడు నొప్పి తగ్గదానికి మందిస్తే చాలు. కానీ రూట్ కాజ్ని అడ్రస్ చేయకుండా వదిలేస్తే తర్వాత బరువు పెరిగిపోయి అనవసరమైన ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి అప్పుడు మా దగ్గరికి వచ్చి 100 రోజులు చేయమంటే ముందే ప్రివెంటివ్ హెల్త్ కేర్ తీసుకుని ఎందుకు ఆలోచించరు? శరీరానికి మించిన ఆస్తి ఏమైనా ఉందా మీ దగ్గర? ఏం సంపాదించుకున్న ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏమైనా సంపాదించుకోగలరా? ఇవాళ సమాజం అట్లా లేదే. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికే సెల్ హెల్త్ క్లినిక్ ముఖ్య ఉద్దేశం. మా ఆవేదన అంతా ఆ అవేర్నెస్ మీకు కల్పించడానికి ప్రివెంటివ్ హెల్త్ కేర్ తీసుకు ఆలోచించండి. ఒక 42 రోజులు సంవత్సరానికి మీ ఆరోగ్యం కోసం కేటాయించండి. మిగతా 320 రోజులు విచక్షణతో మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. లేదు వచ్చిన తర్వాత మా దగ్గరికి వస్తే 100 రోజులు 120 రోజులు చేయాల్సి వస్తుంది. మీ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ హాస్పిటల్ వాళ్ళు ఆస్తులు కొనుక్కునే పరిస్థితికి వస్తున్నారు. ఎందుకు అట్లా చేస్తున్నారు? మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. 42 రోజులు సమయం కేటాయించలేరా మీ ఆరోగ్యం కోసం? మా కోసం కాదు. జస్ట్ 42 డేస్ అంతే. సెల్ రిపేర్ చేయాలంటే అందాల్సిన పోషకాలు అందించాలి, బాడీని డీటాక్స్ చేయాలి. ఈ 2 చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు జబ్బు రావు. వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చి లేకపోతే ఇంకో హాస్పిటల్కి వెళ్తే సిమ్టమ్ అడ్రస్, ఎల్లోపతి అంటేనే సిమ్టమ్ అడ్రసింగ్ మెకానిజం. ఎమర్జెన్సీకి ఎల్లోపతి తప్పితే ఇంకెవరు లేరు, దేవుళ్ళు వాళ్ళు. ఆపరేషన్ చేయాలంటే వాళ్ళ దగ్గరికి, కాలు ఇరిగితే నా దగ్గరికి వస్తే నేనేం చేస్తాను? అక్కడికి వెళ్ళాలి. సర్జరీ చేయాలంటే అక్కడికే వెళ్ళాలి. ఎమర్జెన్సీకి ఎల్లోపతికి మించి ఇంకొక మార్గం లేదు. అసలు అక్కడ దాకా వెళ్లకుండా చూడటానికి మా ప్రయత్నం. ప్రివెన్షన్ దిశగా, లేకపోతే రూట్ కాజ్ని అడ్రస్ చేసే విధానం, సెల్ హెల్త్ విధానం తప్పితే న్యాచురోపతి కాదు. ఇది అడ్వాన్స్డ్ న్యాచురోపతి, సెల్ వేద అంట నేను, ఆయుర్వేద కాదు. సెల్ వేద, దట్స్ మై నేమ్. ఐ హ్యావ్ పుట్ మై మెకానిజం. సో కమింగ్ టు సెల్ హెల్త్ క్లినిక్ చూసుకుంటే మీరు ఎన్నో ఇయర్స్గా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, ప్లస్ హ్యాపీ పేషెంట్స్ రివ్యూస్ కూడా నేను చూశాను. సో ఇంత లాంగ్ జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా ఎలా సాధ్యమవుతుంది? సెల్ హెల్త్ అని పేర్లు పెట్టినప్పుడే వీ హ్యావ్ టు అడ్రస్ ది మెకానిజం ఆఫ్ సెల్ హెల్త్. దాంట్లో నుంచి డెరైవ్ అయింది సెల్ హెల్త్ క్లినిక్ అని పేరు కూడా. 4 సంవత్సరాలుగా 70,000 పైచులకు పేషెంట్లు మేము చూడటం జరిగింది. కాఫ్ టు క్యాన్సర్, ఎటువంటి అనారోగ్యాన్నైనా అవలేలుగా మనం అడ్రస్ చేయగలుగుతున్నాం. క్యాన్సర్ వరకు ఉన్నది ఒకటే జబ్బని ఇందాకే చెప్పాను. ఇప్పుడు మీరు పేర్లు చెబుతున్నారు. అది క్యాన్సర్ అంటే క్యాన్సర్ కణం తప్పు చేస్తుంది.
సో అన్నిటినీ ప్రాస కోసం కాఫ్ టు క్యాన్సర్ అన్నాను కానీ ఉన్నది ఒకటే జబ్బు, అది సెల్ తప్పు చేయటం. దాన్ని అడ్రస్ చేయాలంటే ఇదర్ వాటికి అందించాల్సిన పోషకాలు అందించి డిటాక్స్ చేయటం, ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకోవటం, ఆర్ 100 రోజులు 120 రోజులు ఆ కణం బతికినంత కాలం వాటిని పస్తు పెట్టి చంపటం. మనం చంపక్కర్లు అవే చేస్తాయి. అవును. ఈ విధానం వలన ఎటువంటి అనారోగ్యాన్ని అవలీలగా మేము అడ్రస్ చేయగలిగాం. కాబట్టి సోరియాసిస్నే 1000 మందిని చూశాను అంటే ఇక మిగతా క్యాన్సర్ గురించి మనం అంత డీప్గా మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. బట్ అలోపతి న్యాచురల్ ఈ మా విధానం రెండు అనుసంధానం అయితేనే రిజల్ట్ ఎక్కువ శాతం వస్తుంది అని నమ్ముతాను. కీమోథెరపీ లాంటి చేసుకోకుండా క్యాన్సర్ తగ్గుతుందని నేను అన్నాను. ఓకే. వాటికి ఆహారం అందనివ్వకుండా చేసే మా విధానాన్ని అలోపతిలో చేస్తున్న ఆ కీమోలో, రేడియేషన్లో, సర్జరీలో, టార్గెట్ థెరపీలో, ఇమ్యూనోథెరపీలో ఈ రెండింటిని అనుసంధానం చేసినప్పుడు రిజల్ట్ చాలా ఎక్కువ వచ్చింది అనేది నేను గమనించాను. ఓకే సార్, మీరు ఇందాక గట్ గురించి చెప్పారు. సో మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది కడుపులో ఏదో భయంగా ఉంది, లేకపోతే ఏదో పెయిన్ ఉంది, ఇలాంటివి అనిపించినప్పుడు అది అసలు సెల్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనేది అవేర్నెస్ లేదు పబ్లిక్లో. అది ఇంటర్నల్గా మనం తీసుకున్న ఫుడ్ వల్ల, లేకపోతే ఆ రోజు తీసుకున్న డైట్ వల్ల ఏదో ప్రాబ్లం అనుకుంటారు, కానీ సెల్స్లో కూడా మనకి ప్రాబ్లం అవుతుంది అనే అవేర్నెస్ అయితే రావట్లేదు పబ్లిక్లో ఇంకా. సో దీనికి మీరేం చెప్తారు? సెల్యులార్ లెవెల్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు సెల్ హెల్దీగా ఉంటుంది. ఓకే. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తినే ఆహారంలోంచి షుగర్, గ్లూకోజ్ ఎంత త్వరగా రక్తంలోకి వెళ్తుందో దాన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. సో 0 నుంచి 100 వరకు స్కేల్ పెట్టారు. 100కి దగ్గరలో ఉన్న ఆహారం మీరు ఏది తిన్నా స్పైక్ అయిపోతుంది షుగర్. ఓకే. జంక్ ఫుడ్ తినొద్దు, ప్రాసెస్డ్ ఫుడ్ తినొద్దు, మైదా తినొద్దు, ప్యాకేజ్డ్ ఫుడ్ తినొద్దు, బాటిల్డ్ ఫుడ్ తినొద్దు. తెల్లన్నం ఎంత తగ్గించగలిగితే తగ్గించండి. రాగులు, సజ్జలు, కూరలు, అరికలు, సామలు ఇటువంటి చాలా ఉన్నాయి, వాటిని ఎక్కువగా వాడండి. గ్లూకోజ్ ఉన్న ఆహారాన్ని ఎంత తక్కువ తింటే అంత మంచిది. లో కార్బ్ డైట్ చేస్తూ ఉండండి. మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రాంలో కూడా మేము చేసేది గ్లూకోజ్ని ఇన్హిబిట్ చేస్తాం మ్యాక్సిమం. కూరగాయల్లో ఉంటుంది 10-15% గ్లైసెమిక్ ఇండెక్స్, 10 to 15, 16% ఉంటుంది. అది తెల్లన్నంలో 60 ఉంటుంది, మీ వైట్ బ్రెడ్లో 73 ఉంటుంది, మీరు తినే జిలేబీలో 95 ఉంటుంది గ్లైసెమిక్ ఇండెక్స్. ఎటువంటి కార్బ్ అయినా సింపుల్ కార్బ్ కాకుండా కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకుంటూ 1 కప్పు అన్నం పెడితే 4 కప్పులు ఆకుకూరలు, కూరగాయలు, ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చికెన్ కానీ, మష్రూమ్స్ కానీ, నాన్ వెజ్లో ప్రోటీన్స్ తింటే 0 గ్లైసెమిక్ ఇండెక్స్ అవి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఏదైనా తినొచ్చు, వెజిటేరియన్స్లో మష్రూమ్ తినండి. ఇట్లా యూ హ్యావ్ టు మేక్ ఏ కాంబో ఆఫ్ వాట్ యువర్ ఈటింగ్. ఏది పడితే అది తినేసి. కానీ ఈ సోషల్ మీడియాలో ఉంటారు ఒక బ్యాచ్, 1000 సంవత్సరాలు బతుకుతాం ఏంటి, ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి కదా, కడుపు కట్టేసుకోవాలా, బతకాలా. మన తాతలు ముత్తాతలు ఏమన్నా లెక్కలేసు తిన్నారా? హాయిగా ఎంజాయ్ చేయండి తిండిని. ఆహార ప్రియుల వాదన ఎట్లా ఉంటుంది. బిర్యానీ జనరేషన్ అయిపోయింది సార్ ఇప్పుడు. మిడ్ నైట్ బిర్యానీలు, 4 AM 4 AM బిర్యానీలు. సర్కాడియన్ రిథమ్ అని ఉంటుంది బాడీలో, ఒక బయోలాజికల్ క్లాక్. ఎప్పుడు ఏది చేయాలో అది చేయకుండా రివర్స్లో చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మెలటోనిన్ అనే హార్మోన్ రాత్రిపూట నిద్రని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ టైంలో మీరు దాన్ని ప్యాసివ్ చేసి అర్ధరాత్రుల దాకా సెరోటోనిన్, లెప్టిన్ అనే హార్మోన్ యాక్టివ్ చేస్తే, ఏదైతే ఆకలిని ప్రేరేపిస్తుందో దాన్ని మీరు యాక్టివ్ చేస్తున్నారు, మెలటోనిన్ని ప్యాసివ్ చేస్తున్నారు. 3-4 దాకా తింటున్నారు. అప్పుడు ఎక్కువ కార్బోహైడ్రేట్లు తింటారు. మళ్ళీ పొద్దునే నిద్ర లేగలేరు, లేచి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజులు ఉండవు, లేవగానే మళ్ళీ తింటారు బ్రేక్ఫాస్ట్ అని. ఇటువంటి విధానం నుంచి సర్కాడియన్ రిథమ్ అనుగుణంగా పనిచేసినప్పుడే మన ఆరోగ్యం హెల్దీగా ఉంటుంది. అట్లా కాకుండా జంకు తింటే, ఆ రోజుల్లో, పాత రోజుల్లో వాళ్ళకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్డే దొరికేది. ఇన్ని రకాల జంక్ ఫుడ్లు ఉండేవి కాదు. వాళ్ళు శుభ్రంగా కావాల్సినంత తినేవారు, కావాల్సినంత పని చేసేవారు, సర్కాడియన్ రిథమ్కి అనుగుణంగా నడిచేవారు. అట్లా కాకుండా మీరు ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఇట్లా మాట్లాడుతున్నారంటే, రేపు పొద్దున మందులు గుప్పిడి నిండా మందులు వేసుకుని చాలా టెన్షన్తో హాస్పిటల్కి వెళ్ళి కాళ్ళు తీయించేసుకుని, రేడియేషన్ చేయించేసుకుని, అది మామూలుగా ఉండదు ఆ చావు. అట్లా అప్పుడు మీకు గుర్తొస్తుంది ఈ ఫుడ్ కబుర్లు మీరు ఏం చెప్పారో అప్పుడు గుర్తొస్తుంది.
అట్లా కాకుండా ముందే జాగ్రత్త పడండి అని మేము చెప్తుంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. అర్థం చేసుకోండి, పద్ధతి ప్రకారం ఉండండి సార్, లోపల ఉన్న బయోలాజికల్ క్లాక్ అనుగుణంగా వ్యవహరించండి. సంపాదించుకోవద్దని ఎవరు అంటలేదు. ఆరోగ్యాన్ని ముందు సంపాదించుకోండి, నిలబెట్టుకోండి, తర్వాత మీరు సంపాదించుకోండి. ఇది మా సెల్ హెల్త్ మెకానిక్ విధానం అమ్మ. సరే, ఏంటంటే చెడు రీచ్ అయినంత ఈజీగా మంచి రీచ్ అవ్వట్లేదు. తెలియక కాదు, తర్వాత చూసుకుందాంలే అని. ఏదో పరుగు పందాలు అంతే, దేనికోసం, ఆరోగ్యం కోసం కాదు, వచ్చినప్పుడు చూసుకుందాంలే. అసలు ఇక్కడ నొప్పి వస్తే మాత్రం కంగారు పడతారు, ఇంకెక్కడ నొప్పి వచ్చినా ఏం పట్టించుకోరు. ఈ నొప్పి రాగానే డాక్టర్ నాకు ఏదో గుండె నొప్పి వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చేస్తుందని వచ్చేస్తారు. వాస్తవానికి అది డిహైడ్రేషన్ వల్ల వచ్చిన గ్యాసు. మిగతాది ఎక్కడ జబ్బు నొప్పి వచ్చినా అసలు మీరు సొంత డాక్టర్లు అయిపోతారు కదా. గూగుల్లోకి వెళ్ళి చెక్ చేస్తారు, ChatGPTయో ఏయో చెక్ చేస్తారు, మీరే సొంత డాక్టర్లు అయిపోతారు. అయిపోయి మీకు కావాల్సినట్టుగా వ్యవహరిస్తారు. ఫిట్ యార్ అనుకుంటారు, కొద్దిగా బీపీ ఎక్కింది బట్ స్టిల్ వాట్ ఐఎమ్ ఈటింగ్ హెల్దీ అనుకుంటారు. హెల్దీ అంటే ఏంటి? స్మూతీలో షుగర్లు వేసుకోవటం, సలాడ్లో మాయోలు వేసుకోవటం కాదు కదా. రోజంతా కుర్చీలో కూర్చోటారు, జిమ్కి వెళ్తే సరిపోతుంది అనుకుంటారు. బట్ దట్స్ నాట్ కరెక్ట్. నో, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. సార్, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో చిన్న పిల్లలు అంటే బిలో 18లో కూడా సెల్స్ డ్యామేజ్ అయిన పేషెంట్స్ని చూసారా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లల్లో క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చూశానమ్మా. కడుపు తరుక్కుపోతుంది. ఐ థింక్ లైఫ్ స్టైల్ ఆఫ్ మదర్స్ ఆల్సో, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. మదర్స్ కూడా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, వాళ్ళు తినే తిండి మార్చుకోవాలి. పొట్టలో ఉన్నప్పుడు పిల్లలు నువ్వేం తింటున్నావు అదే వాళ్ళకి వెళ్తుంది. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఎవ్రీబడి హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్స్. డయాబెటిక్ వాళ్ళు టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లు ఎంతమంది ఉంటున్నారు? చిన్నపిల్లలు పుడుతున్నా కళ్ళజోడుతూ పుడుతున్నారు అన్నట్టుగా ఉంది కదా వాళ్ళు చాలామంది పిల్లలు. సో సెల్స్ అనేది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. సో చిన్నపిల్లల్లో కూడా ఇవాళ ఇంత ఇబ్బంది వస్తుందంటే ద వే యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఈజ్ ఆల్సో చేంజ్డ్. అంతకుముందు మళ్ళీ అంత ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. పైపెచ్చు పిల్లల్లో కూడా వాళ్ళ ఫోన్ లేకపోతే నడవదు, తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు. బయటికి వెళ్ళి ఆడుకోవాల్సింది ఇక్కడ ఆడుకుంటున్నారు. డిజిటల్ స్క్రీన్ టైం ఎంత ఇబ్బంది పెడుతుంది. డిజిటల్ డీటాక్స్ డైట్ చేయండి ముందు, మిగతా డైట్ల తర్వాత చేద్దురు. కానీ వారంలో ఒక్క రోజన్నా నో సెల్ ఫోన్ డే ప్రకటించండి. కుర్కురేలు ఈ లేకుండా పిల్లలు తెలుసలేదు, వాళ్ళకి తెలుసలేదు, అయ్యే కావాలి వాళ్ళకి. ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ ఆల్ ది గవర్నమెంట్స్, మరి ఆల్కహాల్ అడ్వర్టైజ్మెంట్లు రానివ్వట్లేదు. సిగరెట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే ఇంజురీస్ టు హెల్త్ అని పెడుతున్నారు. ఇటువంటి అడ్వర్టైజ్మెంట్లు వచ్చినప్పుడు కూడా ఇంజురీస్ టు హెల్త్ అని పెట్టండి, లేకపోతే ఆపేయండి. వీటిని కూడా ఆపటం కుదరదు, మీ ఇండస్ట్రీ నడవాలి. కింద అట్లీస్ట్ డిస్క్లైమర్ ఇవ్వండి, దీస్ ఆర్ ఇంజురీస్ టు హెల్త్ అని. మేము ఒక్కడే మాట్లాడుతూ ఉంటే కుదరదు కదా, అందరూ సహకరించాలి. ఆ జంక్ తినటం ఆగిన రోజున సమాజం బాగుపడుతుంది. ఎక్సలెంట్ సార్. వాయిస్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి రావాలి, చేంజ్ అప్పుడే అవుతుంది. సార్, నేను మార్నింగ్ ఒక వీడియో చూశాను. ఒక కోర్టులో ఒక వ్యక్తి, అక్కడ లాయర్ వాటర్ తాగుతున్నాడు. సో ఆ జడ్జ్ ఏమంటాడంటే మేనస్ లేదా, వాటర్ తాగకూడదు ఇక్కడ అని చెప్తాడు. అంటే ఆ కోర్టులో ఆ రూల్ ఉంది, వాటర్ తాగకూడదు, ఏం తీసుకోకూడదు అని. సేమ్ అలాగే కొన్ని కార్పొరేట్స్లో కూడా చూసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీటింగ్స్లోనే కూర్చుంటున్నారు. బిజీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ క్వాంటిటీ H2 అనేది తీసుకోవట్లేదు బాడీకి. 4 to 6 లీటర్స్ తీసుకోవాలంటారు, కానీ అది అసలు ఇంపాసిబుల్ అయిపోయింది. సో దీనికి సొల్యూషన్ ఏమంటారు? సొల్యూషన్ చెప్పడం కంటే ముందు తెలిసినా కూడా దానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అవును, మీరు మీటింగుల్లో చిన్న చిన్న బాటిల్స్ పెట్టుంటాయి, మధ్య మధ్యలో తాగమనే పెడుతున్నారు, ఎవరు తాగరు. కోర్టులో అంటే డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ సమయంలో తాగొద్దు అంటారు, కానీ మొత్తం రోజంతా కోర్టు లోపల తాగకూడదని రూల్ కాదు. అండ్ మోర్ ఓవర్ 4 లీటర్స్ వాటర్ తాగకుండా హౌ విల్ యూ సర్వైవ్ ఇన్ ద లాంగ్ టర్మ్? నువ్వు ఇది కంటితో చూడటానికి శరీరం 1 లీటర్ నీళ్లు ఖర్చు పెడుతుంది. మీరు శ్వాస పీల్చడానికి ఫర్ బతకటానికి 1 లీటర్ నీళ్ళు ఖర్చు పెడుతుంది. మీ నోట్లో సెలైవా కోసం 1 లీటర్ నీళ్ళు ఖర్చు పెడుతుంది. మీ ఫిజికల్ యాక్టివిటీ కోసం 1 లీటర్ నీళ్ళు ఖర్చు పెడుతుంది. శరీరం అంటేనే 3/4 వాటర్, మొత్తం యూనివర్సే 3/4 వాటర్. సో ఉన్న వాటర్ని అది ఖర్చు పెడుతున్నప్పుడు ఆ 4 లీటర్లు మళ్ళీ దానికి ఇచ్చేయటం మన బాధ్యత కాదా? అట్లా కాకుండా మీరు నీళ్లు తాగకుండా డిహైడ్రేట్ అయితే జబ్బులు వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ యాజ్ ఎ డిహైడ్రేషన్ వల్ల వచ్చే సమస్యలే ఎక్కువ ఉంటాయి. 4 లీటర్లు ఖచ్చితంగా తాగాలి. అట్లా కాదు నేను లేడీస్ మరి ముఖ్యంగా అసలు తాగరు. అవును, 1 లీటర్ కష్టం అవుతుంది. ప్రయాణంలో ఉంటే అసలు టోటల్గా అది కూడా తాగరు, వాష్రూమ్ ఉంటుందో లేదో అని భయంతో. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మేము తాగమని చెప్తున్నాం. RO వాటర్లో TDS ఉండదు, ఆల్కలినిటీ ఉండదు. స్టమక్లో 7 pH మెయింటైన్ అవుతుంది. కొన్ని చోట్ల 8 pH అవసరం, 8.2 pH అవసరం.
ఆ ఆల్కలైనిటీ దొరకట్లేదు, టీడీఎస్ ఉండట్లేదు, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. లేదు మీరు ట్యాప్ వాటర్ తాగుదాం అనుకుంటేనో దాంట్లో టూ మచ్ టీడీఎస్ ఉంటుంది, మెటల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. టీడీఎస్ మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఆల్కలైనిటీ బ్యాలెన్స్ చేస్తూ ఒక ఇప్పుడు ఎవరో క్రికెట్ ప్లేయర్ 5,000 రూపాయల వాటర్ బాటిల్ తాగుతాడు అంటున్నారు, ఇంకెవరో 5,000 రూపాయల బాటిల్ తాగుతున్నారు అంటున్నారు, బ్లాక్ వాటర్ అంటున్నారు, రకరకాల స్ప్రింకిల్డ్ వాటర్. బట్ ఎక్కడన్నా టీడీఎస్ క్లెయిమ్ కానీ పిహెచ్ క్లెయిమ్ కానీ ఉందా? అమెరికాలో ఒక ఇన్వెన్షన్ జరిగింది, N17 ఆక్సిజన్ 17 NMR అని ఒక టెక్నాలజీ, ఒక ప్రాసెస్ని, మార్చలేని ప్రాసెస్ని ఆయన ఎవరో మార్చారు. మార్చి స్మాల్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్, క్లస్టర్ వాటర్ ఓకే టెక్నాలజీ కనిపెట్టారు. దానికి FDA అప్రూవల్ ఇచ్చారు, పేటెంట్లు కూడా తీసుకున్నారు. మామూలుగా వాటర్ అంటే చైన్ లింక్ లాగా ఉంటుంది, 10 to 12 మాలిక్యూల్స్. లోపలంతా వాటర్ ఉన్నా సెల్ లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఈ టెక్నాలజీ మారినందువలన 5 or 6 క్లస్టర్ ఆఫ్ మాలిక్యూల్స్గా మారి హెక్సాగనల్ షేప్లో ఉండి పెనట్రేట్ అవ్వగలుగుతుంది సెల్ లోపలికి. సో ఐ వాస్ ఎక్సైటెడ్ అండ్ వీ అప్రోచ్డ్ దెమ్ అండ్ టుక్ దట్ పేటెంట్ ఫ్రమ్ దెమ్ ఫర్ ఇండియన్ మార్కెట్కి. ఓకే ఆ మ్యాగ్నెటిక్ ప్రాసెస్ ద్వారా 3H to 4X హైడ్రేషన్, అంటే 1 లీటర్ తాగితే 3 నుంచి 4 లీటర్ల వాటర్ తాగినంత హైడ్రేషన్ వస్తుంది. పైపెచ్చు సెల్ మెంబ్రెయిన్ చొచ్చుకుని లోపలికి వెళ్ళగలుగుతుంది. ఎప్పుడైతే లోపలికి వెళ్ళగలుగుతుందో లోపలికి న్యూట్రిషన్ తీసుకెళ్ళగలుగుతుంది, విటమిన్స్ని, మినరల్స్ని తీసుకెళ్ళగలుగుతుంది, సెల్ లోపల ఉన్న చెత్తని కడిగేయగలుగుతుంది, డిటాక్స్ చేయగలుగుతుంది. అంత గొప్ప టెక్నాలజీ కనిపెట్టినప్పుడు అర్జెంటుగా మనం అందిపుచ్చుకోవాలని చెప్పి ఆ క్లస్టర్ వాటర్ని నేను సెల్ హెల్త్ ఆక్వాగా ఇండియాలోకి ఇప్పుడే తీసుకొచ్చాం. అది 1 లీటర్ తాగితే 3 నుంచి 4 లీటర్లు. సార్ ఇదేనా సార్ అది? యా, దట్స్ ఇట్. ఎస్ ఎస్, సెల్ హెల్త్ ఎక్వా. యా, ఎస్ అక్కడ మీకు 8.2 pH ఎస్, pH 8.2 అండ్ 140, 160 TDS ఉంటుంది. హెక్సాగనల్ షేప్లో క్లస్టర్ వాటర్ విచ్ కెన్ పియర్స్ ఇన్ టు ద సెల్. 3X హైడ్రేషన్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు 1 లీటరే తాగుతానన్నారు, 1 లీటర్, ఇది 1 లీటరే తాగంటే చాలు. ఈక్వల్ టు 6 లీటర్స్ అంటారా? అట్లీస్ట్ 4 లీటర్స్. అట్లీస్ట్ 4 లీటర్స్. ఎస్. నైస్. సో 4 లీటర్స్ వాటర్కి మీరు 1 లీటర్ తాగితే చాలు. అంటే సైంటిఫిక్ బెనిఫిట్స్ అన్నీ పక్కన పెట్టేయండి, మీరు తాగలేకపోతున్నారు కదా లీటర్ దాటి. ఈ 1 లీటర్ తాగితే 4 లీటర్లు తాగితే సమానం కదా, ఎగిరి గంతేయాలి కదా. మీరు హెల్త్ బెనిఫిట్స్ పక్కన పెట్టండి. మీరు 4 లీటర్లు 5 లీటర్లు తాగితే ఇది 150 రూపాయలు పెట్టి కొనుక్కోవటం అక్కర్లేదు. ఒకవేళ 150 రూపాయలు పెట్టేది కొనుక్కున్నా యూఆర్ బయింగ్ ఇట్ ఫర్ 4 లీటర్స్, అంటే యూఆర్ బయింగ్ ఇట్ ఫర్ హార్డ్లీ 30-40 రూపీస్. బయట మీరు మినరల్ వాటర్లో కూడా మీరు 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొంటున్నారు కదా. అవును సార్. ఆ లెక్కను చూసినా కూడా ఇట్ ఈస్ మ్యాచింగ్ ద ప్రైస్ మ్యాచింగ్ కాదు, హెల్త్ బెనిఫిట్స్ ఎంత ఉంటున్నాయి అన్నిటికంటే ఇంపార్టెంట్. 1 లీటర్ తాగితే చాలు, లీటర్న్నర తాగితే చాలు. సో పెట్టే రూపాయి మనం ఎక్కడ పెడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అక్కడ మిడ్నైట్లో పెట్టి బదులు దీని మీద పెట్టండి. పిచ్చి ఖర్చులు ఎన్నో పెడుతున్నారు, 100 రూపాయలు దీనికోసం పెట్టలేరా? మీ ఆరోగ్యం కోసం పెట్టలేరా? సార్ ఇప్పుడు మనకి లైఫ్ స్పాన్ చూసుకుంటే మన గ్రాండ్ ఫాదర్స్ కానీ వాళ్ళు 100 years వరకు ఉన్నారు, తగ్గుతూ వస్తుంది. 80 నుంచి ఇప్పుడు 60, ఇప్పుడు 50 బతికితే గ్రేట్ అనుకుంటున్నారు. సో ఎందుకంటారు? అంటే అసలు అప్పుడు 50 సంవత్సరాలు వచ్చేవారికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇన్ని హాస్పిటల్ కూడా అప్పుడు లేవు. జిల్లాకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేదేమో, అది 50 సంవత్సరాలు దాటితే అవసరమైతే వెళ్ళేవారు. ఇన్ని టెస్టులు ఇదంతా లేదు, నాడి పట్టుకుని చెప్పేవారు. ఇప్పుడు మా సెల్ హెల్త్ క్లినిక్లో కూడా మేము డయాగ్నోస్ చేసిన తర్వాత క్రాస్ వెరిఫికేషన్ కోసం కొన్ని టెస్టులు చేయించుతాం. అండ్ హెల్దీగా ఉండేవారు, హెల్దీగా తినేవారు, హెల్దీగా పని చేసుకునేవారు. ఇంట్లో లేడీస్ కూడా కష్టపడి పని చేసుకునేవారు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి అసలు తెలియదు. ఏ టైం సాయంత్రం 6:30కు తినేసేవారు. ఆ లైఫ్ స్పాన్ అట్లా ఉండేది. ఇప్పుడు స్లోగా ఏమవుతుంది, 1000 రకాల ఫుడ్లు వచ్చినాయి, రోజుకు ఒక 100 హాస్పిటల్ వచ్చినాయి, కానీ జబ్బులు తగ్గట్లేదు. ఎందుకంటే మనకి సమస్య వస్తుంది, సిమ్టమ్ని అడ్రస్ అవుతుంది. సమస్యలు ఎక్కువ తెచ్చుకుంటున్నాం, సిమ్టమ్స్ అడ్రస్ అవుతున్నాయి, రూట్ కాజ్ని అడ్రస్ అవ్వట్లేదు. టుడే 60 ఈజ్ ద నార్మల్ లైఫ్ స్పాన్ అనేస్తున్నారు. డాక్టర్లు కూడా 60 ఏళ్ళు దాటింది కదా, ఎక్స్టెన్షన్ నీకు ఇంకా అంతగా మాట్లాడుతున్నారు. 70 ఖచ్చితంగా ఐ కాంట్ లివ్ ఫర్. నేను చెప్పే నా విధానం పాటిస్తే ప్రతి ఒక్కళ్ళు 42 రోజులు చేయండి. మీరు 70 సంవత్సరాలు దాటి ఎందుకు బతకడం? నేను అంటే నేను దేవుణ్ణి కాదు, కానీ అంత ధీమాగా చెప్పగలను. వీ కెన్ అడ్రస్ అవర్ సెల్ఫ్. మీలో ఉన్న డాక్టర్ని పని చేసుకునివ్వండి, మీరు హాయిగా బ్రతకండి. 70 ఏళ్ళు బతుకుతారు, 80 ఏళ్ళు బతుకుతారు. అట్లా కాకుండా
మీరు సిమ్టమ్ని అడ్రస్ చేసుకుంటూ ఇట్లాగే సెడెంటరీ లైఫ్ స్టైల్తో ఈ జంక్ తింటూ చండాలమైన లైఫ్ స్టైల్తో జీవనశైలిలో మార్పులు తీసుకోకుండా ఆహార విధానంలో మార్పులు చేసుకోకుండా ఇట్లా ఉండి యూ అగైన్ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ 50-60 అంటారు ఏంటి? ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్. మీ జీవన విధానం, మీ ఆహార విధానం, వీటిలో మార్పులు తీసుకురండి. ఆ ఆవేదనే కదా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తున్నది. సార్ ఇప్పుడు మీరు 42 డేస్ అంటున్నారు, అసలు ఈ 42 డేస్ ఏం చేయాలంటారు? డీటాక్స్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి, లో కార్బ్ డైట్లో ఉండాలి. 42 డేస్ అని స్పెసిఫిక్గా ఎందుకంటున్నానంటే 21 డేస్కి ఒకసారి బాడీలో మెటబాలిక్ చేంజెస్ వస్తాయి. సో 2 మెటబాలిక్ చేంజెస్ వచ్చే వరకు చేస్తే ఏదైనా రిజల్ట్ కనపడుతుంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను కానీ, లేకపోతే జనరల్గా ఎవరైనా ఈ సోజ్ చెప్తున్నాడు ఏంటి అనుకుంటారు. బహుశా ఎట్లా అనుకునే బహుశా అన్ని మతాల వాళ్ళు దీన్ని మూఢనమ్మకంగా మార్చుంటారు. మండలం దీక్ష అని వీళ్ళు చెప్తారు, దీక్ష యాక్చువల్లీ రోజా అని చేస్తారు, ఈస్టర్ ఫాస్టింగ్ అని వాళ్ళు చేస్తారు. కనీసం దేవుడికి భయపడన్నా చేస్తారు అనుకుంటారేమో, అని పెట్టారేమో అని అనుకుంటున్నా. సైంటిఫిక్ రీజన్ ఏం లేదు. బట్ నా 42 డేస్కి ఈ మూఢనమ్మకాలకి కనెక్షన్ ఎందుకు కుదిరిందంటే అక్కడ కూడా మనం ఉపవాసమే చేస్తున్నాం. లంకనం చేయండి, ఈ 42 డేస్లో లిక్విడ్ ఫాస్టింగ్ చేయండి, సాలిడ్స్ ఒకసారి తినండి, లేకపోతే తినేది కూడా లో కార్బ్ ఉండేలా తినండి. ఒక ప్రోటోకాల్, ఒక ప్రోగ్రామ్ తయారు చేసి ఇస్తాం మీకు. అది కుదరదు 6 నెలలకు ఒకసారి 21 రోజులు చేయండి, పోనీ 6 మంత్స్ ఒక్కసారి చేస్తే సరిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్లోనూ మార్పులు చేసుకోవాలి. ఆహార విధానంలో మార్పులతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. మీ ఫిజికల్ హెల్త్ ఎంత ఉండాలి, హెల్దీగా ఉండాలంటే ఎన్ని చేసుకున్నా మెంటల్గా హెల్దీగా లేకపోతే మళ్ళీ ఇట్స్ నాట్ పాసిబుల్. మెంటల్ హెల్త్ ఫస్ట్, ఫిజికల్ హెల్త్ నెక్స్ట్. మెంటల్ హెల్త్ ఉండాలంటే స్ట్రెస్ నుంచి దూరంగా ఉండాలి. అవును, స్ట్రెస్ నుంచి దూరంగా ఉండాలంటే ఇట్స్ నాట్ ఈజీ. అసలు ఇప్పుడు సిచ్యువేషన్స్లో పాసిబుల్ అవుతుంది అంటారా? స్ట్రెస్ అంటే ఫీలింగో భావనో కాదు, అది ఒక కెమికల్ రియాక్షన్. స్ట్రెస్ వచ్చిన వల్ల కార్టిజాల్ పెరుగుతుంది. కార్టిజాల్ పెరగంగానే సెరోటోనిన్ డల్ అవుతుంది. మీకు యాంగ్జైటీ, డిప్రెషన్, అనవసరమైన కోపం రావటం, ఓవర్ థింకింగ్ చేయటం ఇవన్నీ వచ్చేస్తున్నాయి. వీటిని అడ్రస్ చేయాలంటే ఏం చేయాలి? ఓన్లీ వే ఈజ్ యూ హ్యావ్ టు గో అండ్ సీ who is driving Ramya, for example. There is a force within Ramya which is driving. రమ్య దాని అంతటా తను బ్రతకట్లేదు, లోపల ఏదో శక్తి నడుపుతుంది. ఆ శక్తిని గుర్తించి ఆ శక్తి స్థితిలో మీరుంటే ఈ తేలికపాటి టెన్షన్లన్నీ చాలా తేలికపాటి అని తేలిగ్గా అర్థమవుతుంది. అంత స్పిరిచువాలిటీ, అంత ఆధ్యాత్మికంగా ఆలోచించే సమాజం వాళ్ళు లేదు. అందుకే కనీసం మెడిటేషన్ చేయండి, ప్రాణాయామం చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి. కనీసం 1 గంట సేపు డోంట్ థింక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీథింగ్, జస్ట్ శూన్యాన్ని చూసుకుంటూ కళ్ళు మూసుకుని ఓంకారం చేసుకోండి. ఇట్లా చెప్తే కనీసం కాసేపు అయినా చేసినందువల్ల వాళ్ళకి కొంత రిలీఫ్ వస్తుంది. బట్ అల్టిమేట్లీ మెంటల్ హెల్త్ లేకుండా ఎంత కష్టపడినా ఫిజికల్ హెల్త్ శాశ్వతంగా ఉండలేదు. సార్ ఇప్పుడు మీరు 42 డేస్ అని చెప్పారు, దీక్ష అనొచ్చు, నిజంగా అది దీక్షే. సో ఈ 42 డేస్లో మనకి హెల్త్కి ఎన్నిసార్లు విజిట్ అయితే సరిపోతుంది అంటారు? నెలకొకసారి విజిట్ అయితే సరిపోతుంది. వస్తారు, ప్రాబ్లం ఏంటో డయాగ్నోస్ చేస్తాము, వాళ్ళకి ఆహార విధానం మార్పులు చెప్తాము, ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్ ఇస్తాము. అండ్ 1 మంత్ తర్వాత మళ్ళీ టెస్టులు చేసుకుని రమ్మంటాము, డిఫరెన్స్ చూపిస్తాము. మీకు అర్థమైంది కదా డిఫరెన్స్. ఇక్కడ నుంచి మీరే ఇంట్లో చేసుకోండి, మా దగ్గర రాక్కర్లేదు అంటాం. ప్రాబ్లంతో వస్తే 3 నెలలు రమ్మంటాం, నెలకు ఒకసారి. ప్రాబ్లం లేకుండా హెల్దీగా ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా చేద్దాం అనుకున్నప్పుడు ఒక్కసారి వస్తారు, మళ్ళీ 4 రోజుల తర్వాత ఇంకోసారి వస్తారు, ఇంకో 2 వారాలు చేసి ఆపేసేయండి అని చెప్తాం. తర్వాత ఎట్లా ఉండాలో, జీవనశైలి ఎట్లా ఉండాలో, ఆహార విధానం ఎట్లా ఉండాలో వాళ్ళకి చెప్పి వాళ్ళలోనే ఉన్న డాక్టర్ని జాగృతం చేసి మెయింటైన్ చేసుకోండి అని చెప్పి పంపుతాం. మళ్ళీ వెళ్ళి మీరు విచ్చలవిడిగా తిరిగితే మళ్ళీ జబ్బులు వస్తాయి, మళ్ళీ మా దగ్గరికి వస్తారు. అప్పుడు మళ్ళీ 100 రోజులు 120 రోజులు చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఫాలో అవుతారు. కానీ ఈ క్వశ్చన్ నేను స్మోకింగ్ అసోసియేషన్ వాళ్ళ కోసం అడుగుతున్నాను సార్. స్మోకింగ్ ఎస్, మీరు అన్నీ చెప్తారు, అన్నీ ఫాలో అవుతారు, కానీ ఇంటర్నల్గా ఏదైనా స్ట్రెస్ ఉంటే మనకి ఇంటర్నల్గా ఇన్ని జరుగుతాయి అని తెలియదు, కానీ స్ట్రెస్ వస్తే మేము వెళ్ళాలి, స్మోక్ చేయాలి, ఆ స్ట్రెస్ పోతుంది అనే డైనమాలో ఉంటారు. సో ఈ స్మోకింగ్ కూడా మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటారా? లంగ్ మీద స్ట్రెస్ పడాలంటే మీరు రోజుకు 1 పెట్టో 2 పెట్టలో తాగితే చాలా బాగా హాయిగా లంగ్ ఇబ్బంది పడుతుంది.
ఓకే. అంతకుముందు తాగుతూ వేరు, కోవిడ్ వచ్చిన తర్వాత తాగటం వేరు. ఇది కూడా ఉంది ఇక కోవిడ్. కోవిడ్ వచ్చిన తర్వాత లంగ్స్ అన్ని చాలా మందికి లంగ్ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఎఫెక్ట్ అయిన లంగ్ని రిపేర్ చేయకుండా మళ్ళీ దాని మీద ప్రెషర్ పెట్టాలంటే స్మోకింగ్ చేయాలి. అట్లా కాదు, టుడే స్మోకింగ్ ఈజ్ నాట్ ఇంజూరియస్, ఇట్స్ గోయింగ్ టు కిల్ యూ. మీరు అవసరమైతే ఓ పెగ్గు మందు వేసుకోండి, దట్ ఈస్ బెటర్ దెన్ స్మోకింగ్. ఇన్ఫ్యాక్ట్ సైంటిఫికల్లీ 30 ml ఆఫ్ ఆల్కహాల్ ఎవ్రీ డే ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. కానీ మొదలు పెట్టినాడు 30 దగ్గర ఆగడగా. అందుకనే ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్ అని చెప్తాం. బట్ ఆల్కహాల్ కంటే తీవ్రమైన ఇబ్బంది పెట్టేది స్మోకింగే ఖచ్చితంగా. అది జీవనశైలిలో మార్పులు అంటే అట్లా ఇవన్నీ కూడా దాంట్లో భాగంగానే చెప్పాను. సరే, ఇంకో కొంతమంది అంటారు మేమేం బాక్సెస్ తీసుకోవట్లేదు, రోజుకి ఒక్కటే కదా, ఏమవుతుంది అని అంటారు. ఒకటి ఏం తాగుతున్నావు? ఒక బాక్స్ అంటే రోజుకి ఒక్క సిగరెట్టా? ఒక్క సిగరెటే కదా. ఒకసారి అలవాటైన వాడికి ఎన్ని రకాల ఎక్స్క్యూజెస్ అని చెప్పగలడం. ఒక్క సిగరెట్ తాగి ఆగేవాడిని ఎవడన్నా ఒక్కడ చూపించండి నాకు. రోజుకి ఒక్క సిగరెట్ తాగి ఆగేవాడు ఉన్నాడా? ఒకవేళ ఒకటే తాగుతుంటే కూడా ఇంకా చండాలంగా, ఇంకా మోర్ డేంజరస్ టు హెల్త్. రెండు సార్లు తాగి మళ్ళీ టిట్ట కడుక్కుని జేబులో పెట్టుకుంటాడు. అది ఇంకా క్యాన్సర్ కారకం అవుతుంది. అట్లా కాదము, ఒక సిగరెట్ తాగేవాడు ఉండడు, తాగకుండా ఆగిపోయేవాడు ఉంటాడు. లేదు కనీసం 5-6 సిగరెట్లన్నా తాగేవాడు ఉంటాడు. అసలు సిగరెట్ల సబ్జెక్టు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు అంత ఆ దరిద్రం గురించి మనం మాట్లాడుకోవద్దు. స్మోకింగ్ ఈజ్ ఇంజురీస్ టు హెల్త్ అని ప్రభుత్వాలు రాసి మరీ అమ్ముతున్నాయి. అమ్మకం ఆపేస్తే ఏం చేస్తారు? అసలు సిగరెట్స్ అవైలబిలిటీ లేదు ప్రపంచంలో, మన భారతదేశంలో. అప్పుడు ఏం చేస్తారు? ఆ దిశగా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందేమో అని ప్రభుత్వం. అంటే థియేటర్లో కూడా వేస్తారు, కానీ అదే సినిమాలో హీరో హీరోయిన్ మంచి స్టైల్గా ఎలా తాగాలో కూడా చూపిస్తారు. అదే ఇసిరేత్తు నోట్టుబడిలో అవి కూడా ఉంటాయి మంచి స్టైల్ కదా. ఏదో పెద్ద స్టైల్ అసలు అమ్మటానికి కింద డిస్క్లైమర్లోనూ తాగొద్దు అని చెప్పటం, అమ్మటం. అసలు అమ్మకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? దాంట్లో వచ్చే రెవెన్యూ ఏదో దేశం నడుస్తుందా? ఒకసారి ప్రభుత్వాలను కూడా ఇది దిశగా ఆలోచిస్తే బాగుంటుందేమో నా ఉద్దేశం. సార్, సెల్ హెల్త్ క్లినిక్లో మీరు మంచి H2O గురించి చెప్పారు, మనకి 1 లీటర్ వాటర్ తాగితే. సో ఇలా ఇంకా ఏమైనా మనకి హెల్త్ బెనిఫిట్కి ప్రొడక్ట్స్ ఉన్నాయా? స్ట్రెస్ అన్న ఇందాక చెప్పినప్పుడు బయట ఫిజికల్గా ఉన్న వర్క్ వలన పడే స్ట్రెస్ ఒకటైతే, లోపల ఉండే స్ట్రెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి, వాటితో యుద్ధం నిరంతరం జరుగుతూనే ఉండాలి. జరగాలి అంటే దానికి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. మెగ్నీషియం కానీ, విటమిన్ డెఫిషియన్సీ కానీ, సి విటమిన్ కానీ, ఇటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోతే యుద్ధం జరగదు. ఫ్రీ రాడికల్స్ రెచ్చిపోతాయి, జబ్బులు విపరీతంగా వస్తాయి. సో దానివల్ల వచ్చేది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా ఉండాలంటే అందాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందిస్తూ, మినరల్స్ని అందిస్తూ, విటమిన్స్ని అందిస్తూ, ఎంజైమ్స్ని అందిస్తూ, గట్ హెల్దీగా ఉంచుతూ, బాడీని డీటాక్స్ చేస్తూ, క్యాప్రిలిక్ మోనోలారిక్ యాసిడ్స్ అండ్ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కొబ్బరి కురుడి నుంచి తీసిన కొబ్బరి నూనెలు, చెక్క గనుగు నుంచి, అదొక పొద్దున 10 ml, సాయంత్రం 10 ml తాగండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్, బ్రెయిన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి, బోన్ హెల్త్కి ఉపయోగపడుతుంది. వీటన్నిటిని సమ్మిళించి ఒక ఎసెన్షియల్ కిట్ అని ఒకటి తయారు చేసుకుని, ఏమీ చేయపాకండి, ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఈ ఎసెన్షియల్ కిట్ వాడుకోండి, ఎటువంటి సమస్య రాకుండా హాయిగా ఉండండి అనే ఉద్దేశంతో మేము మా సెల్ హెల్త్ క్లినిక్లో ఒక ఎసెన్షియల్ కిట్ తయారు చేసాం. ఇది ఎసెన్షియల్ కిట్. అదే పించేనమ్మా. ఎస్. సో దీంట్లో మనకి అన్ని అవైలబుల్లో ఉంటాయి మీరు చెప్పినవన్నీ. విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి, గట్ హెల్త్కి సంబంధించింది ఉంటుంది, కోకోనట్ ఆయిల్ ఉంటుంది, విటమిన్ D3 ఉంటుంది. ఇవాళ D3 డెఫిషియన్సీ లేని వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? అవును, 90%. అంతే కదా, పర్సంటేజ్లు అంటే ఎక్కువ శాతం D3 డెఫిషియన్సీ ఉండాలి. D3 లోపం వల్ల ఏం జరుగుతుంది? యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం కాల్షియంని అబ్జర్వ్ చేసి బ్లడ్లోకి తీసుకొచ్చి విటమిన్ K2 సహాయంతో దీన్ని బోన్స్కి, నరాలకి, పంటికి, బ్రెయిన్కి అందిస్తుంది. ఒకటి విటమిన్ D3 లోపం వల్ల, K2 కాంబినేషన్లో లేకపోవటం వల్ల మీకు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నెఫ్రలాజికల్ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్, పైపెచ్చు రక్తంలోనే ఉండిపోతున్న కాల్షియం పగిలి ప్లేక్గా ఫార్మ్ అయ్యి హార్ట్ వెజల్స్ని బ్లాక్ చేయటం, సో కార్డియో ప్రాబ్లమ్స్, కార్డియలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. అట్లా కాకుండా ఒక్క చిన్న విటమిన్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఇన్ని సమస్యల నుంచి దూరం అవుతాం కదా.
మూలాలను అడ్రస్ చేయాలని చెప్పే దాంట్లో భాగంగా విటమిన్ D3ని బ్యాలెన్స్ చేయాలి. అట్లా కాదు ఏం చెప్తారు, వారానికి ఒకసారి వేసుకోండి, 60,000 వేసుకోండి, అవి ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది కదా జనరల్గా నడుస్తున్న వాదన. మరి విపరీతంగా నొప్పులు వచ్చి వెళ్తే 6 లక్షలు అయ్యో ఇంజక్షన్ చేసేస్తున్నారు కదా, వారం రోజుల్లో ఇంకో 4 లక్షలు చేసేస్తున్నారు కదా, అప్పుడు టాక్సిక్ అవ్వదా? నేను న్యాచురల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ నుంచి విటమిన్ D3ని K2 కాంబినేషన్లో తీసుకొచ్చి పెట్టాను. 10,000 to 15,000 అయ్యి రోజు వేసుకోండి. మీ D3 లెవెల్స్ 40, 50, 60, 70 దాకా వెళ్ళేదాకా చూసుకోండి. తర్వాత మోతాదు తగ్గించుకోండి. సో దట్ కాల్షియం ఇస్ అబ్జార్బ్డ్. మీ మోకాళ్ళ నొప్పులు రావు, నరాల నొప్పులు రావు, పంటి నొప్పులు రావు, బ్రెయిన్ నొప్పులు ప్రాబ్లమ్స్ రావు, కార్డియోలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా రావు. సో అటువంటి ఎసెన్షియల్స్ అన్నిటినీ కలిపి ఆ ఎసెన్షియల్ కిట్లో ఇమర్చడం జరిగింది. ఒమేగా 3 కూడా ఉంటుంది దాంట్లో. సో మొత్తం పవర్ ప్యాక్. యా, ఓకే. వీటిని వాడుకుంటూ ఆహారంలో మార్పులు చేసుకుంటే ఎటువంటి జబ్బులు రాకుండా హాయిగా ఉండొచ్చు. సెడెంటరీ లైఫ్ స్టైల్ వీడి కొద్దిగా 40 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసి ఒక 20 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే, ప్రాణాయామం చేసుకుంటే హాయిగా బ్రతకొచ్చు, హాయిగా ఉండొచ్చు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, ఆహార విధానంలో మార్పులు చేసుకుంటూ అనేది ఈ సెల్ హెల్త్ విధానం. ఎస్, నైస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్ వాజ్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ సెల్ హెల్త్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ మన వ్యూవర్స్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఎస్, చూసారు కదా, మన బాడీలో ఉండే ప్రతి ఒక్క సెల్ ఒక హార్ట్తో సమానం. అంటే అంత ఇంపార్టెంట్ అనమాట. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ అన్నట్టు, ఏదైనా డ్యామేజ్ అయ్యేలోపు ముందు ప్రివెన్షన్ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు కూడా సెల్ హెల్త్ క్లినిక్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.